హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇంకా ఇదైతే ఈవినింగ్ అయితే కొంచెం వీడియో తీసానండి. అంటే ఇంటి ముందర గుమ్మడికాయ అయితే కుళ్ళిపోయింది. ఇంకా పైన మేము గడప పైన గుమ్మడికాయ స్ఫటికరాయి అయితే కట్టాము. ఇంకా గుమ్మడికాయ అయితే కుళ్ళిపోయిందండి. ఇంకా గుమ్మడికాయ మారుద్దామని అయితే కొత్త గుమ్మడికాయ అయితే తీసుకొని వచ్చుకున్నాను. మనం గుమ్మడికాయ మార్చాలి అంటే ఇంటి ముందర ఒకటి సూర్యోదయానికి ముందుగానే మార్చాలండి. లేకపోతే సూర్యాస్తం అవుతుంది కదండి, 6-6:30 అలా మార్చుకోవాలి. ఇంకా అందువల్ల నేను ఈవినింగ్ కూడా అయితే గుమ్మడికాయని అయితే తీసేసి ఇంకా కొత్త గుమ్మడికాయని అయితే పెడదామని గుమ్మడికాయకి అయితే గంధము పసుపు అయితే స్వస్తిక్ గుర్తు అయితే వేసి ఇంకా కుంకుమ అవి అయితే పెట్టానండి. పెట్టేసి ఇంకా మనం ధూపం అయితే వేసేసి ఆ తర్వాత అయితే పైన గుమ్మడికాయ అయితే కట్టాలి. ఇంకా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే. ఇంకా గుమ్మడికాయకి అయితే నేను స్వస్తికి వేసేసి కుంకుమ బొట్లు పెట్టి ఇంకా ధూపం అయితే వేసానండి. ఇలా వేస్తే కూడా మనకి చాలా మంచిది. గుమ్మడికాయ ఇంటి ముందర కట్టుకుంటామంటే మనకి దిష్టి తగలకుండా ఉంటుందండి. మన ఇంటికి తగిలినటువంటి దిష్టి అయితే ఫస్ట్ ఈ గుమ్మడికాయకి అయితే తగులుతుంది. చూడండి ఎలా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఈ గుమ్మడికాయ. ఇంకా దీన్ని అయితే నేను మార్నింగ్ బయట అయితే పడేస్తానండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మరుసటి రోజు నుంచి అయితే ఇంకా మార్నింగ్ రొటీన్ ఫుల్గా అయితే ఈవినింగ్ దాకా వస్తుంది. ఇంకా మిల్కీని అయితే నేను ఇంకా 5:30కి అయితే నిద్ర లేచానండి, బయట వదిలాను. నేను ఈ మధ్య కొంచెము వాకింగ్ అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకైతే గర్భసంచిలో అయితే వాటర్ బబుల్స్ అయితే ఉన్నాయి అనేసి ఈ మధ్య చెప్తూ ఉన్నారు. దానివల్ల నాకు సరిగ్గా ఇట్లా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అలా రావడము అలా అయితే ఉంది. ఇంకా అందువల్ల నేను వాకింగ్ అలా చేయడం డైలీ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అందువల్ల తొందరగా అయితే ఈ మధ్య నిద్రలేస్తూ ఉన్నానండి. 5:30కి 5కి అలా నిద్రలేస్తూ ఉన్నాను. ఇది జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్రని బాగా వేయించేసి దాన్ని నేను బాగా మిక్సీకి అయితే వేసేసి పొడి చేసి పెట్టుకునేసానండి. పొడి చేసి పెట్టుకుని ఇది డైలీ కూడా నేను మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్ వెళ్ళక ముందే నేను ఇది ఒక స్పూన్ అయితే వాటర్లోకి అయితే వేసేసి బాగా ఉడకనిచ్చి ఆ వాటర్ని అయితే తాగుతున్నానండి. దీనివల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇది చాలా మంచి డ్రింక్ అండి. మార్నింగ్ టైంలో మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ అన్నీ కూడా తగ్గుతాయి. కొద్దిగా అల్లం కూడా వేసుకుంటే దీన్ని వాటర్లో చాలా మంచిది. కానీ నేను ఇంక మార్నింగ్ టైంలో అల్లం వేసుకోలేదండి. ఇది 1.5 గ్లాస్ అయితే ఆ చెమ్ముతో వాటర్ అయితే వేసేసి ఇది ఒక స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేసేసి బాగా ఉడకనిస్తాను. ఉడకనిచ్చి మార్నింగ్ లేవగానే నేను ఇంకా బ్రష్ చేసుకునేసి ఫస్ట్ ఈ వాటర్ అయితే తాగేస్తానండి. ఇది తాగడం వల్ల మన కడుపు కూడా క్లీన్ అవుతుంది. మనం వాకింగ్ చేస్తాం కదండి, మన కొలెస్ట్రాల్ కూడా మార్నింగ్ టైంలో వాకింగ్ చేసినప్పుడు ఇలా తాగేసిన తర్వాత కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. ప్లస్ ఏమంటే మనకి పొట్ట కూడా తగ్గుతుంది. జీలకర్ర వాటర్ తాగడము చాలా మంచిదండి. ఇదైతే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది జీలకర్ర వాటర్. అందువల్ల నేను అది తాగేసి వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. కొద్దిసేపు అయితే ఒక 1/2 అవర్ దాకా వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. చేసేసి ఇంకా ఈ వాటర్ అయితే తాగేసి వాకింగ్ వెళ్ళి ఒక 1/2 అవర్ వాకింగ్ చేస్తానండి నేను. ఇంకా మిల్కీకి అయితే హెయిర్ మొత్తం కూడా క్లీన్గా కట్ చేసేస్తాను. ఇంకా వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత నేను ఇంకా కాఫీ తాగుతానండి. ఇంకా లోపల పిల్లల్ని కూడా అయితే నిద్ర లేపుతాను 6:30 కల్లా. ఇంకా ఇంటి ముందరంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటానండి. ముగ్గు పెట్టుకొని ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసుకుంటాను. స్నానం చేసుకొని ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్సెస్ అయితే చేసి ఇవ్వాలి. ఇంకా పిల్లల్ని నిద్ర లేపేసిన తర్వాత నేను కూడా అయితే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకొని అయితే వచ్చేసానండి. స్నానం చేసుకొని అంటే ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను స్నానం చేసుకొని వస్తాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే ఈరోజు పూరి టమోటో కర్రీ అయితే చేశానండి. చేసేసి ఇంకా పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటానండి. ఇంకా వాళ్ళకి పూరి అట్లాంటి టమాటో కర్రీ అయితే చేసేసి ఇంకా వాళ్ళకు కూడా తినడానికి కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా తినేసి అయితే ఇంకా స్కూల్కి బయలుదేరుతూ ఉన్నారు పిల్లలు. ఇంకా లోపల వాళ్ళ బాక్సెస్ కూడా నీట్గా అయితే నేను ప్యాక్ చేసేసి ఇంకా లంచ్ బాక్సెస్లోకి అయితే పెట్టేస్తానండి. ఇంకా ఈరోజు అయితే ఒక గృహప్రవేశం అయితే ఉంది. ఇంకా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ మా అక్క. ఇంకా అక్క దగ్గరకు కూడా వెళ్ళాలి. ఇంకా అందువల్ల ఈ వంట ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని కూడా నేనైతే స్కూల్కి అయితే పంపించేసానండి. ఇంకా మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసేస్తాను కదా, ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ముందరంతా కూడా క్లీన్గా ఊడ్చేస్తానండి. పిల్లలు షూస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా అట్లా మట్టి అట్లాంటివి ఏం లేకుండా కూడా ఇంటి ముందర క్లీన్గా లోపల అయితే క్లీన్గా ఊడ్చేస్తాను. ఊడ్చేసి ఇంకా మ్యాట్ వేసేస్తానండి.
ఇంకా ఇల్లు క్లీన్గా అయితే ఉంటుంది. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కూడా పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఈరోజు శుక్రవారం అనేసి ఇంకా కొబ్బరికాయ కూడా అయితే కొట్టానండి దేవుడి దగ్గర. ఇంకా ఈ విధంగా పూజ చేసుకొని ఇంక ఈరోజు అయితే ఇంకా అక్కడ గృహప్రవేశానికి అయితే వెళ్తాను. అది కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, కంటిన్యూగా వీడియో అయితే వస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. తను నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి అక్క. ఇంకా అందువల్ల అక్కడ గృహప్రవేశానికి అయితే వెళ్తాను. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయితే చేస్తారండి. నాకు వెళ్ళడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా వంట చేసుకొని వెళ్ళే లోపల నాకు కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఆయనకి పిల్లలకి ఇంకా నేను పప్పు రసం అయితే పెట్టేసి నెయ్యి పప్పు అయితే చేశానండి. ఈ రెసిపీ ఈసారి అయితే ట్రై చేసి చూపిస్తాను మీకు. ఇంకా పప్పు రసం పెట్టానండి. ఇంకా పప్పు రసం ఇంకా నెయ్యి పప్పు అయితే చేశానండి. ముద్దపప్పు అంటాం కదా, ఇంకా దాన్ని అయితే చేసేసి వడియాలు వేయించి పెట్టేస్తాను ఇంకా మా ఆయనకి మధ్యాహ్నానికి. ఇంకా మా కిచెన్ కూడా అయితే మొత్తం క్లీన్ చేసేసాయి. ఇంకా సామాన్లు అవన్నీ కూడా క్లీన్గా కడిగి పెట్టేశానండి. ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలనేసి అప్పటికే నాకు 11 అలా అయిపోయింది టైము. 11:30 అయిపోయిందండి. ఇంకా అక్క నన్ను మార్నింగే రమ్మనింది. ఇంకా నాకు కుదరలేదండి. కొంచెం ఇంకా ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఫ్రైడే కాబట్టి ఇంకా పనులు ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకొని వంట చేసేసి ఇంకా 11:30కి అయితే వెళ్ళాను. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసిన తర్వాత 11:30కి అలా వెళ్ళానండి నేను రెడీ అయ్యి. ఇంకా నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా నిన్న ఈవినింగే అయితే మా ఆయన్ని డిమార్ట్లో ఒక గిఫ్ట్ అయితే తీసుకురమ్మన్నాను. ఇంక నేను గృహప్రవేశానికి వెళ్తాననేసి ఇంకా తన గిఫ్ట్ కూడా అయితే తీసుకొని వచ్చేసాడండి. ఇంకా తీసుకొని ఇంకా నేను కూడా అయితే రెడీ అయ్యి ఇంక బయలుదేరి వెళ్తూ ఉన్నాను. ఇంకా అక్క నాకు చాలా క్లోజ్ అండి. నాకు యూట్యూబ్ ఇంకా అక్క వల్లే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు తెలియదండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే ఉన్నింది కోరిక, కానీ ఎడిటింగ్స్ అట్లాంటివన్నీ కూడా నాకు తెలియదు. ఇంకా తను నాకు యూట్యూబ్ కూడా నేర్పించింది అక్క. చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఇంకా అందుకనేసి నేను ఇంకా గృహప్రవేశానికి అయితే వెళ్ళానండి. వెళ్ళేసి ఇంకా అక్కడ చూసుకొని ఇంకా అక్కడే ఫోన్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చానండి. మిల్కీకి ఫుల్గా హెయిర్ అంతా కూడా నీట్గా కట్ చేసేసానండి క్లీన్గా. ఇంకా సమ్మర్ కదా, దానికి కూడా ఫ్రీగా అయితే ఉంటుందనేసి హెయిర్ మొత్తం కూడా క్లీన్గా కట్ చేసేసాను. ఇప్పుడు కొంచెం బాగా సెట్ అయిందండి మిల్కీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ కూడా మీకు అయితే చూపిస్తాను. నాకు ఇట్లా రకరకాలుగా పూసలు ఇట్లాంటివన్నీ కూడా నాకు ఒకలాంటి పిచ్చి తీసుకోవడము, అవన్నీ రకరకాలుగా శారీస్ మీదకి అలా వేసుకోవడము. ఈ కలెక్షన్ కూడా మీకు కూడా అయితే చూపిస్తానండి. ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రకరకాలుగా బ్లాక్ బీడ్స్ కానీ ఇలా పూసలు ఇట్లాంటివన్నీ నాకు శారీస్ మీదకి మ్యాచింగ్గా వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా ఈ విధంగా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతా కూడా తీసుకుంటూ ఉంటాను. కలెక్షన్ దండిగా అయితే ఉంటుంది నా దగ్గర. ఈ విధంగా ఇంకా కూడా ఉన్నాయి పూసలు అయితే. ఇంకా ఇవి వరకు అయితే మీకు చూపిస్తూ ఉన్నానండి. ఇదంతా కూడా నేను మ్యారేజెస్కి అలా వెళ్ళినప్పుడు అయితే ఇది మొత్తం సెట్ అయితే వేసుకుంటాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది. వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను వేసుకోవడానికి. చాలా బాగుందండి. నేను అమ్మవారికి కూడా ఒక సెట్ అయితే వేసి నేను కూడా అయితే వేసుకున్నాను. లాంగ్ నెక్లెస్ లాగా అయితే బాగుంది శారీస్ మీదకి. ఇదైతే లక్ష్మీదేవి లాకెట్ అయితే ఉంటుందండి. ఇది చాలా బ్లాక్గా ఉంటాయి పూసలు అయితే. వేసుకుంటే కూడా మనకి చాలా కలగా అయితే ఉంటుంది. దాంట్లోనే ఇది ఒక కలర్ బ్లూ కలరు లక్ష్మీ లాకెట్ అయితే వచ్చి, ఇంకా ఇవైతే రకరకాల పూసలండి. ఈ లాకెట్ తీసుకున్నాను. ఈ లాకెట్కి ఇలా రకరకాల పూసల్లో కూడా మనం వేసుకోవచ్చు. శారీస్ మీదకి అయితే మ్యాచింగ్గా కలర్ఫుల్గా అయితే బాగుంటాయి చూడడానికి. ఇంక వీటన్నిటికి కూడా ఈ లాకెట్ అయితే వేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇది ఇంతకుముందు కూడా నా బ్లాక్ శారీలో వేసుకున్నాను కదండి, చూసారు కదా మీరు కూడా. ఇలా గిన్నె బొట్టల్లాగా అయితే వచ్చుంటాయి. ఇది కర్ణాటక మోడల్ బ్లాక్ బీడ్స్. చాలా బాగుంటుంది వేసుకుంటే. చూడండి బ్లాక్ వచ్చి ఇంకా ఆ పక్క ఈ పక్క పూసలు అయితే ఆరెంజ్ కలర్లో వచ్చాయి. వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఇదైతే ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను దీన్ని. చాలా బాగుంది శారీస్ మీదకి వేసుకుంటే. డ్రెస్సెస్ మీదకి కూడా అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇంకా ఇవన్నీ కూడా మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే ఇచ్చింది నాకు. ఇది బాగుందని చెప్పే లోపల ఇంకా తను తీసుకొని ఉన్నింది. ఇంకా నాకు కూడా అయితే ఇంకా బాగుందనే లోపల ఇంకా నాకైతే ఇచ్చేసింది తను. ఇంతకుముందు నేను ఒక బుట్టలు అయితే పెట్టుకున్నాను కదండి. ఇది వచ్చి వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా వెయిట్ అయితే అనిపించదండి మనం చెవులకు పెట్టుకుంటే కూడా. చూడడానికి కూడా శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ చాలా బాగుంటుంది. ఈ బుట్టలు నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఈ మధ్య. ఇంకా ఇట్లయితే ఇవన్నీ కూడా మీకు కూడా చూపిస్తూ ఉన్నానండి. ఇది మనం శారీస్ పైకి కూడా పెట్టుకుంటే మనకి చెవులు సాగిపోవడం అట్లాంటివంటూ ఏం ఉండదండి. కానీ మనకి వెయిట్లెస్గా ఉంటుంది మనం చెవులకు పెట్టుకున్నా కానీ. ఇది నేను ఈ మధ్య తిరుమలలో తీసుకున్నానని మీకు కూడా చూపించాను కదండి. ఇవన్నీ కూడా నేను తిరుమలలో తీసుకునేటివి. ఇది ఒకలాంటి బ్లాక్ బీడ్స్. ఇది ఇంతకుముందు తిరుమలలో తీసుకుంది. ఈ లాకెట్ కూడా మనం రకరకాలుగా కూడా వేసుకోవచ్చు. ఆ బ్లాక్ బీడ్స్ కూడా మనం వేసుకోవచ్చు ఈ లాకెట్.
ఇంక ఇవన్నీ కూడా నా కలెక్షన్ అండి. ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవడం, రకరకాల మ్యాచింగ్స్గా శారీస్ పైకి అలా వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఇంక ఇవన్నీ కూడా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నానండి. ఇది మనకి కప్స్ ఉంటాయి కదండి, కప్స్కి ఇస్తారు కదా బాక్స్, వాటిని అయితే నేను అది పడేయకుండా ఈ విధంగా రకరకాలుగా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. మనకి ఉన్న దాంట్లోనే కూడా మనం ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటే మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫంక్షన్స్కి హడావిడి లేకుండా అయితే నీట్గా తీసుకోవచ్చండి. ఈ ఐడియా ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా నాకు కావాల్సినటువన్నీ కూడా ఇక్కడ నీట్గా సెట్ చేసి పెట్టుకునేస్తాను. దీంట్లోనే నేను కావాలన్నప్పుడు అలాగే తీసుకొని మళ్ళీ నీట్గా అంటే దాంట్లోకి అయితే పెట్టేస్తాను. ఇది కప్స్ బాక్స్ అండి ఇది. ఇంకా నేను దీంట్లోకి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెట్ చేసుకొని ఇంకా కావాల్సినవన్నీ కూడా నేను దీంట్లోనే తీసుకుంటూ ఉంటాను. ఇది నీట్గా అయితే డ్రెస్సింగ్ టేబుల్లో అయితే పెట్టుకునేస్తానండి. కావాలన్నప్పుడు తీసుకొని మొత్తం నీట్గా మళ్ళీ దీంట్లోనే పెట్టేసి నీట్గా అయితే పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే మేము రేణిగుంటకైతే వెళ్ళామండి. ఇంకా పిల్లలు కొన్ని నోట్బుక్స్ అయితే తీసుకోవాలి, చార్ట్ తీసుకోవాలనేసి ఇంకా డ్రాయింగ్కి మా చిన్న పాప పెద్ద పాపకి అయితే బుక్స్ కావాలని అయితే ఇంకా రేణిగుంటకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా అందువల్ల పిల్లలు కూడా అయితే ఈవినింగ్ రెడీ అయ్యారండి. ఇంకా వాళ్ళని కూడా అయితే తీసుకొని ఇంకా ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఇంకా బుక్స్ అవి తీసుకొని ఇంకా పిల్లలు పానీపూరి చాలా ఫేవరెట్ మా పిల్లలకైతే పానీపూరి తినడము. ఇంకా పానీపూరి తినిపించేసి ఇంకా వాళ్ళకు కూడా అయితే బుక్స్ అట్లాంటివన్నీ కూడా తీసుకొని వెళ్దామని అయితే ఈవినింగ్ రెడీ అవుతూ ఉన్నామండి. ఇంకా రెడీ అయ్యి ఇంకా అక్కడికి వెళ్దామని అయితే ఇంకా కూర్చోన్నాము. నేను మా ఆయన కాఫీ తాగేసి ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి వెళ్ళేసి వచ్చారండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా రేణిగుంటకి అయితే తీసుకొని వెళ్దామని అయితే రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా ఇంతకుముందు నేను బ్లాక్ బీడ్స్ చూపించాను కదండి, చూడండి డ్రెస్సెస్ మీదకి కూడా ఎంత బాగుందో చూడడానికి. డీసెంట్గా నీట్గా అయితే ఉంటాయండి. సరే ఇంకా దాన్ని వేసుకున్నాను నేను. ఇంకా ఈవినింగ్ ఫస్ట్ అయితే వెళ్ళి ఇంకా పానీపూరి అయితే తిన్నాము. గోబీ చాట్ అండి ఇది. ఇంకా పిల్లలైతే ఒక 2 రకాల పానీపూరీలు అయితే తీసుకుని అయితే తింటారు. వాళ్ళకి చాలా ఫేవరెట్ అండి పానీపూరి. వాళ్ళకే కాదు, నాకు కూడా చాలా ఫేవరెట్ పానీపూరి. ఇంకా అందువల్ల ఇది రేణిగుంటలో ఉన్నటువంటి షాపు. ఇంక ఇక్కడైతే తినేసి ఇంకా పిల్లలకి నోట్ బుక్స్ అవన్నీ తీసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాము. ఇంకా పాపకైతే పానీపూరి అయితే తీసిచ్చానండి. ఇంకా అది ఎంత బాగా తింటుందో చూడండి పానీపూరిని. ఇంకా పిల్లల బుక్ షాప్కి అయితే వచ్చేసి ఇంకా పిల్లల నోట్ బుక్స్ ఇంకా చార్ట్ కావాలనేసి అయితే తీసుకున్నారండి. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకా మా చిన్న పాప మొత్తం కూడా డ్రాయింగ్ అయితే వేసేసి పెయింటింగ్ వేసిందండి. ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇదండి నాది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.